Determine the time of supply for the purpose of payment of tax under CGST Act 2017. In the below independent cases, సో కింద ఇచ్చిన ఇండిపెండెంట్ కేసెస్లో టైమ్ ఆఫ్ సప్లైని చెప్పండి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఆర్కే లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సేల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ డూయింగ్ గుడ్ జాబ్ వర్క్ of knitting of yarn for garments manufacturers. The company provide the following information in respect of order received from both sales of fabric and job work. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? సేల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ డూయింగ్ జాబ్ వర్క్ చేస్తున్నాడు, ఫ్యాబ్రిక్స్ అమ్ముతున్నాడు, రెండు వర్క్ చేస్తున్నాడు. ఒకటి సేల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే సప్లై ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే ఇది గూడ్స్కి సంబంధించి వచ్చేస్తుంది. వేర్ హ్యాస్ జాబ్ వర్క్ ఆఫ్ నిట్టింగ్ అంటే సర్వీస్ కిందకి వస్తుంది. సో ఒకటి గూడ్స్, ఇంకోటి సర్వీస్. సో సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీస్ రెండింటికి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లైని చెప్పమన్నారు. ఫస్ట్ గూడ్స్కి సంబంధించి చెప్దాం. గూడ్స్కి సంబంధించి చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఫస్ట్ డేట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చినాడు, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్. ఫస్ట్ పాయింట్ మనం క్లియర్ చేసేయచ్చు, గూడ్స్కి సంబంధించినప్పుడు అడ్వాన్స్కి ట్యాక్స్ రాదు. సెకండ్, డేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ ఆర్డర్. సో గూడ్స్ని రిమూవ్ చేస్తున్నా అంటే ఆ రోజు ఏం చేయాలి? అతను ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి. డేట్ ఆఫ్ రిమూవల్ చేసిన రోజు అతను ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఫర్ ఫుల్ పేమెంట్ 15/3 రిమూవ్ చేసినారు. ఆ రోజు ఇష్యూ చేయాల్సిన ఇన్వాయిస్ ఇష్యూ చేసినప్పుడు 15/3 ఇచ్చినాడు అంటే విత్ ఇన్ టైంలో చేయలేదు కాబట్టి డేట్ ఆఫ్ పేమెంట్, మొత్తం పేమెంట్ ఎప్పుడు వచ్చింది? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ బ్యాలెన్స్ పేమెంట్ 50,000 అంటే లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఇష్యూ చేయాలనో ఆ రోజునే మనము కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి 10/3 ఏదైతే ఉందో అంటే పేమెంట్ వచ్చినది. సో పేమెంట్ ఆర్ ఇన్వాయిస్ డేట్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు ఇష్యూ చేయాలో ఆ రోజునే కన్సిడర్ చేయాలి, అంతేగాని ఇష్యూ చేసినది కాదు. ఒకవేళ ఆ ఇష్యూ అనేది ముందు రోజు ఉంటే ఇష్యూ చేసినది తీసుకుంటుంటుంది. కాబట్టి 10/3 అనేది మనం కన్సిడర్ చేయాలి టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్స్ 1 lakhకి ప్లస్ 50,000కి మొత్తం 1,15,000కి. నెక్స్ట్ సర్వీస్ చూసుకుంటే జాబ్ వర్క్ అనేది సర్వీస్ కాబట్టి అడ్వాన్స్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. సో అడ్వాన్స్ ఎంత? 1 lakh రిసీవ్ చేస్తున్నాం. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు? 12/4 తీసుకున్నాడు కాబట్టి 12/4కి ఆ 1 lakh అనేది ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 50,000కి ఏం చెప్తారా అంటే నువ్వు ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది నీ వర్క్ అదేమన్నా చెప్పిన డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఆర్డర్ 15/4/20కి కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి విత్ ఇన్ టైంలో నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేసినావా అంటే 30 days లోపల ఇన్వాయిస్ ఇష్యూ చేయాలా? 24కి ఇష్యూ చేసినా కాబట్టి విత్ ఇన్ టైంకి. ఇప్పుడు విత్ ఇన్ టైంకి ఇన్వాయిస్ ఇష్యూ చేసినా కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. 1 lakh ఏమో డైరెక్ట్ 12/4, 50,000కి వచ్చేసి 24 కానీ ఆర్ 25 డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్. సో 24 కానీ ఆర్ 25/4 కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. అంటే 50,000కి ఏమి 24 మనకి ట్యాక్సబుల్ లేక వచ్చేస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ బి క్వశ్చన్ ఏం చెప్తాడు? ఎస్ఆర్కే లిమిటెడ్ రిసీవ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ కన్సైన్మెంట్ ఆన్ 20th May. However, the consignment could not be sent immediately on account of strike in the factory. ఏమైందా? ఇక్కడ సర్వీస్ రిసీవ్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టర్కి ఆఫ్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి కన్సైన్మెంట్కి సంబంధించి. కన్సైన్మెంట్ అనేది స్ట్రైక్ ఉండడం వల్ల పంపించలేదు అండ్ ఇన్స్టెడ్ వాజ్ సెంట్ ఆన్ 20th July. సో 20 Mayకి కన్సైన్మెంట్ వస్తే 20 Julyకి పంపించినారు. ఇన్వాయిస్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టర్ ఆన్ 20th June. 20th Juneకి మనకు వచ్చింది. అండ్ పేమెంట్ వాజ్ మేడ్ ఆన్ 25th August. ఓకే, ఇక్కడ ఏం జరిగింది సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా అయితే గూడ్స్ ట్రాన్స్పోర్టర్ టు బిజినెస్ ఎంటిటీ ట్రాన్సాక్షన్స్లో
ఆ కేసులో ఏమవుతుంది, జిఎస్టీ అనేది పే చేయాలి రివర్స్ ఛార్జ్లో. ఇక్కడ ఆ పర్సన్ వచ్చేసి రిసిపియంట్ వచ్చేసి బాడీ కార్పొరేట్ కాబట్టి మనకి ఆర్సిఎం అనేది అప్లికబుల్ అయిపోతుంది. సో వన్స్ ఆర్సిఎం అప్లికబుల్ అయినా అంటే 2 డేట్లు ఇంపార్టెంట్. ఒకటి డేట్ ఆఫ్ పేమెంట్ మేడ్ బై ద రిసిపియంట్, సో రిసిపియంట్ పేమెంట్ ఎప్పుడు చేసినాడు. అండ్ ఇంకోటి ఏమంటే డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, అక్కడ నుంచి 60 days అయిపోయిన తర్వాత 61st డే కానీ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేసినది ఎప్పుడు 20th జూన్కి 60 days అనుకుంటే జూన్లో ఇంకెన్ని ఉంటాయి, 10 days ఉంటాయి. 10 తర్వాత జూలైలో 30 days, 40, ఇంకొక 20 అంటే వితిన్ 19 అనుకుంటే 20 ఆగస్ట్ వస్తుంది అనుకుంటా 61st డే అంటే. సో 20th ఆగస్ట్ 61st డే. పేమెంట్ ఎప్పుడు చేసినాడు 25th ఆగస్ట్. సో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అంటే ఏమొస్తుంది 20th ఆగస్ట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ 5th one, ఎస్ఆర్కే లిమిటెడ్. He has purchased the goods taxable on reverse charge basis. ఏమంట గూడ్స్ని పర్చేజ్ చేసినారు, గూడ్స్ ట్యాక్సబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్లో అంట. పీకేఎల్ అనుకో, ఇన్వాయిస్ డేటెడ్ వచ్చేసి 4/5కి. ఇది గూడ్స్కి సంబంధించి, పైనేమో సర్వీస్కి సంబంధించి, ఇప్పుడు గూడ్స్కి సంబంధించి. ఎస్ఆర్కే లిమిటెడ్ రిసీవ్డ్ గూడ్స్ ఆన్ 12/5కి అండ్ మేక్స్ పేమెంట్ ఫర్ ద సేమ్ వచ్చేసి 13/5కి. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ గూడ్స్ రిసీవ్డ్ ఆన్ 12/6కి రిసీవ్ చేసుకుంటే ఏంది అనేది. ఫస్ట్ ఇక్కడ గూడ్స్ కాబట్టి గూడ్స్కి సప్లై ఆఫ్ గూడ్స్లో రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అని వాడే చెప్పినాడు కాబట్టి ఇక్కడ 3 dates ఇంపార్టెంట్. ఫస్ట్ డేట్ వచ్చేసి డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఏముంది. థర్డ్ వచ్చేసి డేట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ 30 days తర్వాత ఫస్ట్ డే అనమాట. ఇందాక సర్వీస్కి అయితే 60 days తీసుకుంటాము, పేమెంట్ తీసుకుంటాము అంతే. గూడ్స్లో అడిషనల్ ఏమొస్తుంది, రిసీట్ ఆఫ్ గూడ్స్ వస్తాయి. ఓకేనా. సో డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్, డేట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్లో 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ని, మళ్ళీ డేట్ ఆఫ్ పేమెంట్ ఏం చెప్తారంటే బుక్స్లో ఎంటర్ చేసిన డేట్ కానీ, అంటే రెసిపియంట్ కాడు ఎప్పుడైతే బుక్లో ఎంటర్ చేస్తారో రెసిపియంట్ ఎంటర్ చేసిన బుక్ కానీ ఆర్ పేమెంట్ డెబిటెడ్ ఇన్ హీస్ బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటారు గూడ్స్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు దాని ప్రకారం మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఏముంది, రిసీట్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు 12/5కి రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత రిసీట్ ఆఫ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేసినాడంట 35కి చేసినాడు. 12/5 35. నీకు ఇంకేం కావాలి, 30 days ఎక్కడి నుంచి, ఇన్వాయిస్ డేట్ నుంచి. 4/5కి ఇన్వాయిస్ ఇష్యూ చేసినారు. 4/5 నుంచి ఇన్వాయిస్ 30 days అంటే మేలో 31 ఉంటాయి. 31లో 4 పోతే 27 అంటే మే తర్వాత జూన్. సో 4th జూన్ వచ్చేసి 31st డే అవుతుంది. సో ఫస్ట్ కేసులో 4th జూన్ కానీ ఆర్ 12th మే కానీ ఆర్ 13th మే కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. సో 12th మే విల్ బీ ద ఎర్లియర్ అవుతుంది కాబట్టి 12th మే విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ ఫస్ట్ కేసు. ఒకవేళ గూడ్స్ అనేది 12/6 రిసీవ్ చేసుకుంటే, జూన్కి రిసీవ్ చేసుకుంటే గూడ్స్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకొని డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ 12th అయితే అప్పుడు ఇది మారుతుంది. ఇది 12th జూన్, 13th మే ఆర్ 4th జూన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 30 మే అవుతుంది. పేమెంట్ అనేది ఎర్లియర్కి వస్తుంది అప్పుడు. సో పేమెంట్ డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ డి, ఎస్ఆర్కే లిమిటెడ్ హ్యాస్ పర్చేజ్డ్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్ 100 vouchers dated 14/12 worth 2,000 each for specific footwear from Bata Limited, a footwear manufacturing company. ఏమంటున్నా పర్చేజ్ చేసినారు ఏమి 100 vouchers ఆఫ్ వర్త్ ఆఫ్ 2,000 ఈచ్ ఫర్ స్పెసిఫిక్ ఫుట్వేర్ ఫ్రమ్ బాటా లిమిటెడ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్. ద వోచర్స్ వర్ ఇష్యూడ్ బై బాటా లిమిటెడ్ ఆన్ 15/12కి వోచర్స్ ఇష్యూ చేసింది పర్చేజ్ చేసిన వాళ్ళకి.
The vouchers can be encashed at retail outlets of Bata Limited. The employees of SRK Limited encashed the same on 1/1. సో వాళ్ళు పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ఓచర్స్ వచ్చినాయి. ఆ ఓచర్స్ని వాళ్ళు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఎక్కడ రిడీమ్ చేసుకోవాలి? వాళ్ళ రీటైల్ అవుట్లెట్స్లో. వాళ్ళు ఎంప్లాయీస్ ఎప్పుడు రిడీమ్ చేసుకున్నాడు? 1/1కి రిడీమ్ చేసుకున్నారు. నా ఇప్పుడు ఓచర్స్కి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లై ఏమంటే నార్మల్గా ఓచర్స్ 2 రకాలు. ఒకటి, ఆ ఓచర్ ఇష్యూ చేస్తున్నప్పుడే దాన్ని ఐడెంటిఫైయబుల్ చేయగలిగితే, సప్లై అనేది ఐడెంటిఫై చేయగలిగితే అట్ ద పాయింట్ ఆఫ్ టైంకి ఏ డేట్కి అనేది, దట్ విల్ బి ద డేట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఏమీ లే అనుకోండి, రిమైనింగ్ కేసెస్లో అన్నిట్లో రిడమ్షన్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఇన్ ద గివెన్ కేసులో ఏమనేది, సప్లై అనేది ఐడెంటిఫైయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్ స్పెసిఫికలీ పర్టెన్ టు ఫుట్వేర్కి సంబంధించి. సో వాళ్ళు ఫుట్వేర్కి సంబంధించి చేయమన్నారు కాబట్టి పర్చేజ్ చేసిన 1000 ఓచర్స్కి స్పెసిఫిక్ ఫుట్వేర్ స్పెసిఫిక్ కాబట్టి స్పెసిఫై చేసేసినారు కాబట్టి దీనికి సంబంధించి దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ వాళ్ళు ఫుట్వేర్స్ పైన పెట్టాలి కాబట్టి వాటి యొక్క టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్. ఎప్పుడు ఇష్యూ చేసినారు? 15/12కి ఇష్యూ చేసినారు కాబట్టి 15/12 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ మనీ లాండరింగ్ కేసెస్ అగైనెస్ట్ మిస్టర్ అబ్రహాం, who is employee of SRK Limited, reveals a large volume of undisclosed assets which he claims as service income from SRK Limited other than salary. On this basis, GST authorities investigate the GST liability, dates of provisions of service, whether in first half or second half of financial year, being scrutinized by income tax authorities are not known. Mr. Abraham వాలంటర్లీ పే జిఎస్టీ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. మామూలుగా ఈ కేసులో టైమ్ ఆఫ్ సప్లై ఏంది అనేది తెలియనప్పుడు, అక్కడ ఏం డేట్స్ ఏం లేవు, మామూలుగా ఏం తీసుకోవాలంటే సెక్షన్ 13 ప్రకారంగా ఎప్పుడైతే మనం టైమ్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయలేము అంటే సెక్షన్ 13 ప్రకారంగా 13 కాబట్టి 13 ప్రకారంగా మనము టైమ్ ఆఫ్ సప్లైని ఐడెంటిఫై చేయలేనప్పుడు, ఒకవేళ వాళ్ళు ఏమన్నా పీరియాడికల్గా రిటర్న్స్ ఏమన్నా ఫైల్ చేస్తున్నా చెక్ చేయాలి. ఒకవేళ పీరియాడికల్గా రిటర్న్ ఫైల్ చేస్తుంటే రిటర్న్స్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ పీరియాడికల్ రిటర్న్, దట్ డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. నెక్స్ట్, ఒకవేళ అది గురించి చెప్పకుంటే టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి ట్యాక్స్ ఎప్పుడైతే పే చేస్తారో డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ పేడ్, దట్ డే విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. సో ఫస్ట్ కేసులో వచ్చేసి రిటర్న్ ఏమైనా ఫైల్ చేస్తుంటే డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ పీరియాడికల్ రిటర్న్స్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్కి తెలియదు ఎప్పుడు ఎట్లా వాడుకోవాలనేది. సో వాళ్ళు పీరియాడికల్గా రిటర్న్ ఇస్తారు కాబట్టి పీరియాడికల్ రిటర్న్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఒకవేళ పీరియాడికల్ రిటర్న్ ఇవ్వకుంటే డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. నెక్స్ట్, ఎఫ్కి సంబంధించి ఎస్ఆర్కే లిమిటెడ్ సప్లైడ్ ఫ్యాబ్రికేట్స్. సో ఎస్ఆర్కే లిమిటెడ్ ఫ్యాబ్రికేట్స్ చెక్ చేసుకోవాలి. To Mr. Yaki, the terms were to make the payment within 3 months or else a penalty of 12% of the invoice value will be charged in case of delayed payment. Okay, లేట్ అయితే పెనాల్టీ అయితే 12% పే చేస్తారు. The invoice was dated 1/1 and invoice value వచ్చేసి 75,000. Mr. Y could not make the payment on the due date due to unavoidable reasons. He, however, made the payment of invoice value on 1/6. The SRK Limited raised a debit note for the penalty amount. There being dispute on this, the matter was in arbitration, which was finally resolved with Mr. Y agreeing to pay half of the penalty. The amount was paid by Mr. Y on 1/12కి పే చేసినారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే 12 ప్రకారంగా టైమ్ ఆఫ్ సప్లై అంటే ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లైకి అడిషన్ అయినప్పుడు, వాల్యూ ఆఫ్ సప్లైకి అడిషన్ అయినప్పుడు, ఆ వాల్యూ ఆఫ్ సప్లైకి అడిషన్ ఇంట్రెస్ట్ అని కానీ, లేట్ ఫీ కానీ, పెనాల్టీ కానీ, డిలే పేమెంట్ ఎనీ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడే డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అడిషన్ ఇన్ వాల్యూ
విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ పెనాల్టీ డిలే పేమెంట్ కన్సిడరేషన్కి సంబంధించి కాబట్టి అడిషనల్ కన్సిడరేషన్ ఏ రోజైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రోజే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో అమౌంట్ పేడ్ బై మిస్టర్ వై వచ్చేసి ఆన్ 1/12 అన్నాడు కాబట్టి 1/12 విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ జీ ఎస్ఆర్కే లిమిటెడ్ జాబ్ వర్క్ సర్వీసెస్ టు జెడ్ లిమిటెడ్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ January. The bill amount was 5,000. Jed Limited made a payment of 5,500 with an instruction to adjust the excess payment against next month bill. బిల్ అమౌంట్ 5,000 అయితే 5,500 పే చేసినారు, ఎక్స్ట్రా అమౌంట్ నెక్స్ట్ మంత్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అన్నట్లు మాట్లాడుకున్నారు. అండ్ హెన్ ద సేమ్ వాజ్ అడ్జస్టెడ్ బై ఎస్ఆర్కే ఇన్ కేస్ ఆఫ్ ఇస్ నెక్స్ట్ మంత్ బిల్ ఆన్ 5/3. ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు ఆ రోజుకే. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ జెడ్ మేక్ పేమెంట్ ఆఫ్ 6,500? ఇప్పుడు ఏమంటుందంటే ఈ కేసులో మామూలుగా ఎక్సెస్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఎక్సెస్ అమౌంట్ అనేది అప్ టు 1,000 ఉంటాయి. సో ఇన్వాయిస్లో చెప్పిన దానికంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కంటే ఎక్సెస్ అమౌంట్ పే చేస్తున్నది. ఆ ఎక్సెస్ అమౌంట్ 1,000 లోపల ఉంటే వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సప్లయర్ హ్యాస్ ఆప్షన్ టు టేక్ దట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్నే టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకోవచ్చు. అంటే ఏమి అప్ టు ఇప్పుడు 5,000 కదా పే చేయాల్సింది, 5,500 పే చేసినా కదా, ఆ 500 ఎక్సెస్ అమౌంట్ని కూడా అది నెక్స్ట్ మంత్కి సంబంధించినది. బట్ దాని యొక్క టైమ్ ఆఫ్ సప్లైని జనవరి మంత్లోకే తీసుకోవచ్చు. ఎప్పుడు అప్ టు 1,000 ఉంటే మాత్రమే. సెకండ్ కేసులో ఏమన్నాడు 6,500 అన్నాడు. సో 5,000 ఇన్వాయిస్ అయితే 6,500 తీసుకున్నా అంటే 1,500 ఎక్స్ట్రా, మోర్ దెన్ 1,000. సో మోర్ దెన్ 1,000 ఉన్నప్పుడు ఆ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. సో డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అమౌంట్ ఎప్పుడైతే ఉందో దాని ప్రకారమే తీసుకుంటాము సెకండ్ కేసులో. సో ఫస్ట్ కేసులోనేమో ఫస్ట్ కేసులో ఎప్పుడు పే చేస్తున్నారు జనవరి మంత్లో, కాబట్టి జనవరి మంత్ విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై 500కి. నెక్స్ట్ 1,500కి ఎప్పుడు రిసీవ్ చేసుకునేది 5/3 మంత్లీ బిల్ అడ్జస్ట్మెంట్ 5/3కి సంబంధించి. సో 5/3కి టైమ్ ఆఫ్ సప్లైకి కన్సిడర్ చేసుకుంటాము. సో ఎక్సెస్ అమౌంట్ 1,500 ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. సో 5/3 అనేది టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది సెకండ్ కేసుకి. నెక్స్ట్ ఎస్ఆర్కే లిమిటెడ్ ఆల్సో హ్యావ్ ప్రొవైడెడ్ ఎంబ్రాయిడరీ సర్వీస్ టు క్యూ లిమిటెడ్ ఆన్ జాబ్ వర్క్ బేసిస్ and raised invoice on 12th February. The payment is made by Q Limited by a demand draft sent on 25th February, which is received and entered in the account of SRK Limited on 28th February. ఏమంటున్నా ఇక్కడ ఎంబ్రాయిడరీ సర్వీసెస్ జరుగుతున్నాయి క్యూకి అండ్ జాబ్ వర్క్ బేసిస్లో ఇన్వాయిస్ రైజ్ చేసినాడు 21st Februaryకి. దానికి సంబంధించిన పేమెంట్ డీడీ ప్రకారం ఇప్పుడు వచ్చింది 25th February, విచ్ ఈస్ రిసీవ్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద అకౌంట్స్ 28th విల్ బి కన్సిడర్ డేట్ ఫర్ దట్. సో కన్సిడర్ చేసుకో. సో హెచ్ క్వశ్చన్లో ఏం చెప్తున్నా అంటే ఎంబ్రాయిడరీ సర్వీస్ వరకు జాబ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వాయిస్ వచ్చేసి 21st Februaryకి, పేమెంట్ ఈజ్ 25th Februaryకి అండ్ అకౌంట్లో ఎంటర్డ్ 28th. సో 28ని మనం కన్సిడర్ చేసుకుంటాము. రిసీవ్డ్ ఎంటర్డ్ ముఖ్యం మనకి. అండ్ ఎన్కాష్ చేసుకునేదాని దేర్ ఆఫ్టర్ ఫ్రమ్ 3rd March. ఇన్ మీన్ వైల్ రేట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ 1st March. సో 1st Marchకి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అయింది. అంటే ఇది చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి క్వశ్చన్. ఇందులో మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆన్సర్ టైమ్ ఆఫ్ సప్లై కావాలి. ఫస్ట్ సెక్షన్ 14 ప్రకారంగా చూసుకుంటే ఎప్పుడైతే చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ అనేది ఏం తీసుకుంటాము, రిసీట్ ఆఫ్ పేమెంట్ అంటే ఎర్లియర్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు బుక్స్, పేమెంట్ బుక్స్లో ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నారో, ఎప్పుడు సప్లయర్ కాడు ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాడు అతను 11th అతను ఎంటర్ చేసుకుంటున్నాడు. హెచ్ కదా, హెచ్లో బిఫోర్ చేంజ్ ఇన్ రేట్లో మొత్తం బిఫోర్ ఉంది కాబట్టి ఏవేవి బిఫోరు పేమెంట్ కానీ రిసీట్ కానీ ఆ అమౌంట్ తీసుకునేది ఒకటి తర్వాత పడింది, అది కూడా వితిన్ 4 days లోపల ఉంది కాబట్టి బిఫోర్కే కన్సిడర్ చేసుకుంటాము. సో ఇన్వాయిస్ పేమెంట్ బిఫోర్ ఉంటే చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్కి
డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 14B ప్రకారంగా పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద చేంజ్ ఉంటే, బట్ ఆ ఇన్వాయిస్ అనేది ఇష్యూడ్ ప్రయర్ టు చేంజ్ ఉంటే టైమ్ ఆఫ్ సప్లై విల్ బి డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ అనేది 25th February ఆర్ 28th February విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 25th. తర్వాత దానికి అమౌంట్ వచ్చినది విత్ ఇన్ 4 days లోపల కాబట్టి 25th Februaryని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది 25th February. ఎప్పుడు సెకండ్ కేసు అప్పుడు పేమెంట్ అనేది ఆఫ్టర్ చేంజ్కి వస్తే. ఒకవేళ బిఫోర్ చేంజ్కి వస్తే ఏమవుతుంది 21st February. 21st February ఎందుకు రైజ్డ్ ఇన్వాయిస్ డేట్ మనం కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈఫ్ ఇన్వాయిస్ అనేది రిసీవ్డ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ అయితే టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఒకవేళ వేర్ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకునేది ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ రేట్ అయితే, బట్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసుకుంటే ప్రయర్ టు చేంజ్ ఇన్ రేట్, అప్పుడు డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ టైమ్ ఆఫ్ సప్లై. సో ఇన్ ద గివెన్ కేసులో ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఇప్పుడు 21st February డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేసినారు. దీనికి రిసీట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు 28th February అండ్ బోత్ హ్యావ్ అకర్డ్ బిఫోర్ చేంజ్. ఫస్ట్ కేసులో 28th February అవుతుంది కాబట్టి 28th February ఆర్ 21st February విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 21st February. అండ్ సెకండ్ కేసులో పేమెంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. పేమెంట్ అనేది ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటే 22nd February చేంజ్ అయితే, అంటే 22nd తర్వాత రిసీవ్ చేసుకున్నామంటే అప్పుడేమి పేమెంట్ రిసీవ్ ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ రేట్ అంటే, బట్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బిఫోర్ అయినప్పుడు పేమెంట్ డేట్ ఏదైతే ఉంటుందో అంటే ఏమి టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 25th February విల్ బి ద పేమెంట్ డేట్ అవుతుంది. పేమెంట్ ఎప్పుడు చేసినాడో ఆ రోజు కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ కేసు ఏమో ఇక్కడ రేట్ అనేది చేంజ్ అయింది, పేమెంట్ అండ్ ఇన్వాయిస్ వచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఇన్వాయిస్ ఎర్లియర్, ఆ రెండిట్లో ఎర్లియర్ తీసుకోవాలి. సెకండ్ కేసులో 25th and 21st ఇన్వాయిస్ యాడ్ చేసినాడు, 22nd రేట్ చేంజ్ అనేది, పేమెంట్ ఎప్పుడు చేసినాడు 25th February చేసినాడు. సో 25th February కాబట్టి 25th February విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఐ క్వశ్చన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇన్ హెచ్? పైన కేసులో ఇఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీస్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 10/8 అండ్ పేమెంట్ రిసీవ్డ్ వాజ్ ఎంటర్డ్ ఇన్ బుక్స్ ఆఫ్ ఎస్ఆర్కే లిమిటెడ్ ఆన్ 11/8. కంప్లీట్ అయిపోయినాయి సర్వీస్ 10/8కి, పేమెంట్ అనేది రిసీవ్ చేసుకునేది బుక్లో ఎస్ఆర్కే 11/8కి. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16/8 అప్లికబుల్ జిఎస్టీ రేట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 to 12%. ఏమంటున్నాను అక్కడ 16/8కి అప్లికబుల్ రేట్ అనేది చేంజ్ అయింది ఫ్రమ్ 5 నుంచి 12కి. 16th విల్ బి ద చేంజ్ ఇన్ రేట్ ఆఫ్. హవెవర్ పేమెంట్ ఫర్ ద సర్వీస్ వాస్ క్రియేటెడ్ ఇన్ బుక్స్ 17/8 అండ్ ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ రైజ్డ్ ఆన్ 23/8. ఎస్ఆర్కే క్లైమ్ దట్ హీ ఈజ్ లైబుల్ టు పే జిఎస్టీ, బట్ డిపార్ట్మెంట్ ఏమో 12% అంటుంది. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఈ పేమెంట్ వాస్ క్రియేటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ ఆన్ 14/8కి ఇన్స్టెడ్ ఆఫ్ 17/8కి అయితే? ఇక్కడ 14 ఏం చెప్తారంటే చేంజ్ ఇన్ రేట్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎర్లియర్ ఉంటే, ఇది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ని 2 డేట్స్ ఉన్నప్పుడు, ఒకటి ఎంటరింగ్ ఇన్ టు పేమెంట్ అండ్ క్రెడిటెడ్, పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ టు హిస్ బ్యాంక్ అకౌంట్ ఎంటరింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద సప్లయర్. ఎప్పుడు మనకి సప్లయర్ ఎట్లా చేసుకుంటున్నది 11/8కి అన్నారు, బుక్స్లో ఎంటర్ చేసుకునేది ఎస్ఆర్కే వాళ్ళు 11/8కి అన్నారు. డేట్ ఆన్ విచ్ పేమెంట్ ఈజ్ క్రియేటెడ్ టు హీస్ బ్యాంక్ అకౌంట్, ఎప్పుడు క్రియేట్ అవుతుంది అతని బ్యాంక్ అకౌంట్కి 17/8కి. సో హవెవర్ ఇక్కడ పేమెంట్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్టర్ 4 working days కాబట్టి ఎక్కడ నుంచి 4 working days? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ట్యాక్స్ రేట్, ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విల్ బీ ద క్రెడిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ని మనం కన్సిడర్ చేసుకుంటాము. సో మనకి రేట్ చేంజ్ తర్వాత ఆఫ్టర్ 4 working days కూడా ఉంటే డేట్ ఆఫ్
క్రెడిట్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో డేట్ ఆఫ్ క్రెడిట్ ఏమి ఇక్కడ 17/8. ఇఫ్ ఒకవేళ గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ సప్లైడ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్, ఇప్పుడు 10/8కి సప్లై చేస్తే అండ్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ అయితే ఎప్పుడు మనకి రిసీవ్ చేసుకునేది 11/8కి అయినప్పుడు. బట్ దానికి సంబంధించిన ఇన్వాయిస్ ఆఫ్టర్ ఇష్యూ చేస్తే, ఎప్పుడు ఇష్యూ చేసినాడు ఇన్వాయిస్ 23/8కి ఇష్యూ చేసినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్. అన్నీ పక్కన పెడితే ఈ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే పేమెంట్ ఎప్పుడు క్రియేట్ అయింది, వితిన్ 4 వర్కింగ్ డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రేట్. సో డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్ ఏం తీసుకోవాలి, 11/8ని తీసుకోవాలి. వితిన్ 4 డేస్ లోపల కాబట్టి, వితిన్ 4 వర్కింగ్ డేస్ లోపల కాబట్టి 11/8ని తీసుకోవాలి. అండ్ వేర్ హ్యాజ్ అప్లికబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ విల్ బి 5% వస్తుంది. సో అక్కడ ఎస్ఆర్కే కంటెన్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఫర్దర్ ఈ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 14/8 అయితే డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్ అనేది కంటిన్యూ అయిపోతుంది 11/8కి. ఎందుకు, అప్పుడు కూడా ఎర్లియర్ ఆఫ్ 11/8 కానీ ఆర్ 14/8 కానీ విచ్ ఎవర్ ఇది ఎర్లియర్ అంటే 11/8 వస్తుంది. సిన్స్ పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్, కన్సిక్వెంట్లీ టైమ్ ఆఫ్ సప్లై అండ్ అప్లికబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది సేమ్ ఉంటుంది అనేది క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ జే క్వశ్చన్లో ఏమంటారు, మిస్సెస్ ఎస్ఆర్కే లిమిటెడ్ వచ్చేసి హ్యావ్ సోల్డ్ 500 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆఫ్ వాల్యూ 5 lakhs ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ టు పీక్యూఆర్ లిమిటెడ్. గూడ్స్ ఆర్ రిమూవ్డ్ ఆన్ 10/8. సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఇది. రిమూవ్ చేసినది ఎప్పుడు గూడ్స్ 10/8కి. అప్రూవల్ ఈజ్ గివెన్ బై పీక్యూఆర్ లిమిటెడ్ వచ్చేసి ఆన్ 15/9కి. ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ ఆన్ ద సేమ్ డేట్. ఇన్వాయిస్ అనేది ఆ రోజు ఇష్యూ చేసినారు. వుడ్ యువర్ ఆన్సర్ డిఫర్ ఇఫ్ పీక్యూఆర్ లిమిటెడ్ హ్యావ్ గివెన్ అప్రూవల్ ఆన్ 15/3కి. సో ఎస్ఆర్కే లిమిటెడ్ వచ్చేసి గూడ్స్ అనేది సెండ్ చేసినారు అప్రూవల్, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్లో రిమూవ్ చేసినారు బిఫోర్ సప్లై టేకెన్ ప్లేస్కి. అండ్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లైలో 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్. ఏమి బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ జరుగుతున్నప్పుడు సేల్ ఆర్ రిటర్న్ బేసిస్లో సింపుల్గా చెప్పాలి, బిఫోర్ ఆర్ అట్ టైమ్ ఆఫ్ సప్లై కానీ ఆర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. సో టైమ్ ఆఫ్ సప్లై జరిగే ముందు కానీ టైమ్ ఆఫ్ సప్లై కానీ ఆర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ నుంచి 6 months లోపల యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్ట్ అయ్యేది ఒకటి జరుగుతాయి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ దాని విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. సో ఇన్ ద గివెన్ కేసులో చూసుకుంటే మనకి వితిన్ 6 months డేట్ ఆఫ్ ఇన్వాయిస్, లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ మనకి ఎప్పుడు 15/9 ఇష్యూ చేసినది 15/9 నుంచి 6 months చెక్ చేసుకోవాలి. అంటే 9 తర్వాత 10, 11, 12, 13 1, 2, 3 15/3 వరకు అప్రూవల్ అనేది ఇచ్చినాడా ఈ లేదని చెక్ చేసుకోవాలి. అప్రూవల్ ఇవ్వకుంటే 9 అంటే 10, 11, 12, 1, 2, 3 15/3 వస్తుంది. ఓకే 15/3 వస్తుంది. 15/3 6 months అని యాక్సెప్టెన్స్ ఇస్తే రిమూవ్. ఓకే 10/8కి రిమూవల్. అప్రూవల్ ఈజ్ గివెన్ బై పీక్యూఆర్ ఆన్ 15/9. 10/8 నుంచి గూడ్స్ రిమూవ్ చేసిన దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అంటే 8 అంటే 9, 10, 11, 12, 1, 2 అంటే February 10th వరకు మనకు టైం. 10th February లోపల కానీ అప్రూవల్ ఇస్తే ఆ డేట్ని తీసుకోవాలి. 10th February తర్వాత ఇస్తే 9th Februaryని టైమ్ ఆఫ్ సప్లైగా కన్సిడర్ చేసుకోవాలి వితిన్ 6 months లోపల. సో ఫస్ట్ కేసులో ఏమి 15/9కి అప్రూవల్ ఇచ్చినాడు కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై 15/9. సెకండ్ కేసులో 15/3కి ఇచ్చినాడు కాబట్టి 9/2 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. వితిన్ 6 months లోపల యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా మనము ఆ 9/2ని మనం కన్సిడర్ చేసుకుంటాము టైమ్ ఆఫ్ సప్లైగా. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ లీగల్ సర్వీసెస్ ఫ్రమ్ పురోహిత్ కన్సల్టెంట్స్ హూ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ GST ఆన్ 1st March. The legal services are subjected to GST under the RCM. SRK Private Limited issued an invoice for the services on 10th March and supplier has not issued the invoice as it is unregistered.
SRK Private Limited made the payment for the legal services on May 2nd, determined time of supply. What would be your answer if Purohit Consultant is registered under GST and invoice is issued by it only on not by SRK Private Limited on 5th March? సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రివర్స్ ఛార్జ్ కేసెస్, ఇవి రివర్స్ ఛార్జెస్ కేసెస్ వచ్చినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అనేది సర్వీస్కి సంబంధించినది కాబట్టి డేట్ ఆఫ్ పేమెంట్ బై రెసిపియంట్ ఆర్ 61st డే ఫ్రమ్ సప్లయర్ ఇన్వాయిస్ నుంచి కానీ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, ఒకవేళ సెల్ఫ్ ఇన్వాయిస్ చేసుకుంటే బై ద రెసిపియంట్ ఇన్ కేస్ వేర్ ఇన్వాయిస్ ఇష్యూ బై ద రెసిపియంట్. సో పేమెంట్ ఎప్పుడు చేస్తున్నామో ఆ డేట్ నుంచి ఆర్ 61st డే కానీ ఆర్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ సెల్ఫ్ ఇన్వాయిస్ చేసుకుంటే ఆ ఇన్వాయిస్ విచ్ ఎవర్ హీ ఎర్లియర్ విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై. సో ఇన్ ద గివెన్ కేసులో పురోహిత్ కన్సల్టెంట్ వాడు నాట్ రిజిస్టర్డ్ అండ్ అతను నాట్ రిక్వైర్డ్ టు ఇష్యూ. పురోహిత్ కన్సల్టెంట్ వాడు రిజిస్టర్ కాలే కాబట్టి అతను ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కండిషన్ ఆఫ్ 61st డే ఫ్రమ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ బై సప్లయర్ హీఈస్ నాట్ హియర్. సో 61st డే అనేది పక్కన తీసేస్తాం. రిమైనింగ్ ఏమి వీడియో సెల్ఫ్ ఇన్వాయిస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 61st డే పక్కన తీసేస్తే రిమైనింగ్ ఏమేమి ఉంటాయి, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇక్కడ ఇన్వాయిస్ వాడే ఇష్యూ చేసుకోవాలి, ఎవరు SRK ప్రైవేట్ లిమిటెడ్ వాడే ఇష్యూ చేసుకోవాలి. కాబట్టి SRK ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేసుకుంటున్నా అన్నాడు, మార్చిలో రాసుకుంటున్నా అన్నాడు. సో ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ఇట్ ఓన్లీ నాట్ బై SRK అండ్ ఒక అప్రూవ్ అయితే ఇష్యూ చేస్తే పక్కన పెట్టేస్తే వాళ్ళే ఇష్యూ చేసుకునేటప్పుడు 10th ఇష్యూడ్ SRK లిమిటెడ్ ఇష్యూడ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ద సర్వీస్ అన్నాడు, మార్చి 10th అన్నాడు. సో 10th మార్చ్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేసినాడు, 2nd మే. సో 2nd మే ఆర్ 10th మార్చ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 10th మార్చ్ తీసుకోవాలి. ఒకవేళ వాడు వుడ్ బి పురోహిత్ కన్సల్టెంట్ వాడు రిజిస్టర్ అయ్యి వాడు కానీ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే మార్చి 5th ఇన్వాయిస్ చేస్తే మార్చి 5th నుంచి 61st డే కాల్కులేషన్ చేయాలి. మార్చి 5th 31 డేస్లో 5 పోతే 26 డేస్ ఉంటాయి. 26 ప్లస్ 31 అంటే 26 ప్లస్ 27 3 కలుపుకోండి. అక్కడ మేక్లో 3 తీసుకోండి. 30 ఇంకో ఎన్ని డేస్ కావాలి మీకు, ఇంకొక 30 డేస్ కావాలి. ఆల్మోస్ట్ మీకు డేట్ వచ్చేసి 61st డే అంటే May 5th వస్తుంది. ఓకే, May 5th. సో May 5th ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ May 2nd మే ఆర్ 5th మే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 2nd మేని కన్సిడర్ చేసుకోవాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై. సో ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ కేసులో ఏమి ఫ్యాబ్రిక్ సప్లై చేస్తున్నది, ఫ్యాబ్రిక్ గూడ్ కాబట్టి సప్లై చేస్తున్నది ఫ్యాబ్రిక్ అనేది గూడ్స్ కాబట్టి గూడ్స్కి ఏం తీసుకోవాలి, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకోమన్నా కాబట్టి టైమ్ ఆఫ్ సప్లైకి టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ ఆన్ అడ్వాన్స్ పైన రాదు అండ్ అప్లికబుల్ టు ఆల్ రిజిస్టర్డ్ పర్సన్కి ఎక్సెప్ట్ కాంపోజిట్ సప్లైకి అండ్ రిజిస్టర్డ్ పర్సన్ మేకింగ్ సప్లై ఆఫ్ స్పెసిఫైయబుల్ యాక్షనబుల్ క్లైమ్స్ వాళ్ళని పక్కన తీసేస్తాము. నెక్స్ట్ ఫర్దర్ ఈ సప్లై ఆఫ్ ఇన్వాల్వ్ మూమెంట్ అమౌంట్ గూడ్స్ ఉంటే రిజిస్టర్డ్ పర్సన్ వచ్చేసి ఇష్యూ చేయాలి ట్యాక్స్ ఇన్వాయిస్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ ఫర్ సప్లయర్ టు ద రెసిపియంట్కి. ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై ఫర్ అడ్వాన్స్ వచ్చేసి ఫర్ 1 lakh ఉంటే హ్యాజ్ వెల్ యాజ్ ఫర్ బ్యాలెన్స్ 50,000 ఉన్నప్పుడు మొత్తానికి ఒకటే డేట్ 10/3కి తీసుకోవాలి టైమ్ ఆఫ్ సప్లైని. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ జాబ్ వర్క్ సప్లై ఆఫ్ సర్వీస్ కిందకి వస్తుంది జాబ్ వర్క్ అంటే. సో యాజ్ పర్ సెక్షన్ 13(2) ఆఫ్ CGST ప్రకారం టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి సర్వీస్కి 2 తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఇన్వాయిస్ ఇష్యూ చేసినామా, ఇన్వాయిస్ ఇష్యూ చేయలేనా చెక్ చేసుకోవాలి. ఇన్వాయిస్ విత్ ఇన్ టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ టైంలో ఇష్యూ చేయకుంటే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 31(2) ప్రకారంగా జనరల్లీ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి విత్ ఇన్ 30 days ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్లో. ఏమంటారు విత్ ఇన్ డ్యూ డేట్ అన్నాం కదా, 5 రోజుల లోపల ఇవ్వాలి, 30 days లోపల ఇవ్వాలి సర్వీస్కి. సో టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ ఫర్ అడ్వాన్స్కి 1 lakh ఆ 1 lakh ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో సప్లై ఆఫ్ జాబ్ సర్వీస్ వచ్చేసి 12/4 కాబట్టి 12/4
మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి 12/4కి సంబంధించి తీసుకుంటే నెక్స్ట్ బ్యాలెన్స్ పేమెంట్ 50,000కి ఎప్పుడు 24 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ బీ కేస్ యాజ్ పర్ సెక్షన్ 9(3) ప్రకారంగా సిజిఎస్టీ ఈఫ్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ హీస్ ప్రొవైడెడ్ బై జీటీఏ ఉంటే టు ఎనీ బిజినెస్ బాడీ కార్పొరేట్కి ఉన్నప్పుడు దెన్ జిఎస్టీ అనేది రివర్స్ ఛార్జ్లో పే చేయాలి. రివర్స్ ఛార్జ్లో పేమెంట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఇక్కడ రిసిపియంట్ వచ్చేసి రిజిస్టర్ పర్సనే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ జీటీఏ వాళ్ళు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు సప్లయర్. ఇక్కడ సప్లయర్ ఎవరు? జీటీఏ వాళ్ళు. సో జీటీఏ వాళ్ళు ఇష్యూ చేసే ఇన్వాయిస్ 60 days కానీ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ మేడ్ బై ద రెసిపియంట్ కానీ విచ్ ఎవర్ హీజ్ ఎర్లియర్ తీసుకోవాలి. 61st డేనా లేకుంటే డేట్ ఆఫ్ పేమెంటా. ఇక్కడ ఇంత గివెన్ కేసులో ఏమి టైమ్ ఆఫ్ సప్లై 25th Augustకి డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చింది. 61st డే 20 జూన్ నుంచి 61st డే అంటే 20 August టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి 20 August తీసుకుంటాము. ఇక్కడ జీటీఏ హ్యాస్ నాట్ ఎక్సైజ్ ద ఆప్షన్, అది చేయాలి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం వాళ్ళు యాప్ చేసుకోకూడదు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం వాళ్ళు యాప్ చేసుకుంటే వాళ్ళే పే చేస్తారు కాబట్టి. నెక్స్ట్ సి కేసు యాజ్ పర్ సెక్షన్ 12(c) ప్రకారం 3 ప్రకారం చెప్తారు సప్లై ఆఫ్ గుడ్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. ఇక్కడ గూడ్స్ అయినప్పుడు 3 కేసెస్ వస్తాయి. రిసిట్ ఆఫ్ గుడ్, డేట్ ఆఫ్ పేమెంట్ ఫాలోయింగ్ 30 days వచ్చేవరి ఎర్లియర్ తీసుకోవాలి. అండ్ పేమెంట్లో కూడా 2 డేట్ ఆఫ్ ఎంట్రీడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద రిసిపియంట్ ఆర్ డేట్ ఆఫ్ విచ్ పేమెంట్ డెబిటెడ్ ఇన్ హీజ్ బ్యాంక్ అకౌంట్. ఏమి రిసిపియంట్ ఎవరు? రిసిపియంట్. నేను ఈ సర్వీస్ని రిసీవ్ చేసుకున్నాను అండ్ ఆర్సీఎంలో అప్లై కావాలి కాబట్టి నా బుక్లో ఎప్పుడు ఎంటర్ చేస్తున్నా ఆర్ నేను పేమెంట్ చేయాలి కాబట్టి నేను ఎప్పుడు పేమెంట్ చేస్తున్నా ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. అండ్ ఇన్ కేసులో ఫస్ట్ కేసులో మే 12 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఎట్లా చెప్పినాము? గూడ్స్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ కాబట్టి డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ గూడ్స్ 12th May ఆ డేట్ ఆఫ్ పేమెంట్ మేడ్ 30 అండ్ 31st డే అంటే June 4th వస్తుంది. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే May 4 వస్తుంది. నెక్స్ట్ 12th May వస్తుంది. అండ్ సెకండ్ కేసులో May 30 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఎందుకు? ఆ డేట్ చేంజ్ అవుతుంది అన్నాడు కాబట్టి. నెక్స్ట్ డీలో ఏం చెప్తారు? లీగల్ యాజ్ పర్ సెక్షన్ 12(4) ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ వోచర్స్ వచ్చేసి ఇష్యూడ్ బై ద సప్లయర్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్ హీ సప్లై ఈజ్ ఐడెంటిఫైయబుల్ అట్ ద పాయింట్. ఆ సప్లై చేసేది ఐడెంటిఫైయబుల్ చేయగలిగితే డేట్ ఆఫ్ ఇష్యూనే వోచర్కి. ఒకవేళ ఇష్యూ చేసినప్పుడు మనకు తెలియకుంటే ఆల్ అదర్ కేసెస్లో రిడమ్షన్ డేట్ని వోచర్గా తీసుకుంటాము. ఇన్ ద గివెన్ కేసులో ఏమి సప్లై అనేది ఐడెంటిఫైయబుల్ చేయొచ్చు అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్కి. హ్యాడ్ ద వోచర్ అనేది స్పెసిఫికల్లీ పర్టైన్ టు ఫుట్వేర్కి సంబంధించి మాత్రమే కాబట్టి. సో ఫుట్వేర్కి సంబంధించి మాత్రమే అనేది మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి సప్లై అనేది ఐడెంటిఫై చేసినప్పుడు టైమ్ ఆఫ్ ఇష్యూనే విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ సెకండ్ కేసు టైమ్ ఆఫ్ సప్లై వోచర్ ఎప్పుడైతుంది? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్ 15/12కి. నెక్స్ట్ 13(5) ప్రకారంగా సిజిఎస్టీ వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ టైమ్ ఆఫ్ సప్లై అండర్ సెక్షన్ 13, 13(3), 13(4) ప్రకారంగా చేయకుంటే ఇన్ కేస్ వేర్ పీరియాడికల్ రిటర్న్స్ హ్యాస్ బిన్ ఫైల్డ్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో టైమ్ ఆఫ్ సప్లై అనేది షెల్ బి ద డేటా ఆన్ విచ్ సచ్ రిటర్న్ ఈజ్ టు బి ఫైల్. రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తున్నామో టైమ్ ఆఫ్ సప్లై అది అంటే డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ ఆఫ్ పీరియాడికల్ రిటర్న్ ఆర్ ఇన్ ఎనీ అదర్ కేసెస్లో అయితే పేమెంట్ ఎప్పుడు చెబుతో ఆ డేట్కి. ఇన్ ద గివెన్ కేసులో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి ఎప్పుడు డిటర్మైన్ చేయలేకపోతే నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ అయినప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్, డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ సర్వీస్, రిసిప్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద రిసిపియంట్. ఇవన్నీ లేవు టైమ్ ఆఫ్ సప్లై లేనప్పుడు. ఆన్ ద అదర్ హ్యాండ్ మిస్టర్ అబ్రహాం బీయింగ్ అన్ ఎంప్లాయీ కాబట్టి ఆఫ్ ఎస్ఆర్కే నాట్ రిజిస్టర్ కాబట్టి అండ్ ఎన్స్ పీరియాడికల్ రిటర్న్ ఆల్సో నాట్ ఫైల్ పీరియాడికల్ రిటర్న్ని ఫైల్ చేయడు కాబట్టి దేర్ఫోర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ బై మిస్టర్ అబ్రహాం విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఎఫ్ కేసులో ఏం చెప్పినారు? అది పేమెంట్ చేస్తున్నారు అడిషన్ టు మెయిన్ ఇన్వాయిస్కి కొంత పెనాల్టీ ప్రకారం కలెక్ట్ చేసుకుంటున్నారు అనేది. ఆ కేసులో టైమ్ ఆఫ్ సప్లై ఏమని? సో టైమ్ ఆఫ్ సప్లై ఫర్ అడిషన్ ఆఫ్ in value of supply by way of interest, late fee, penalty for delayed payment for of any consideration shall be the date of receipt of such addition in value by supplier. And in the given case lo time of supply of penalty వచ్చేసి in delayed payment of consideration would be date on which supplier has received such additional consideration 1/12 కి సంబంధించి. నెక్స్ట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 13(2) ప్రకారంగా సిజిఎస్టీ ఈ సప్లయర్ వచ్చేసి ట్యాక్సబుల్ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటే దానికి అడిషనల్ అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇన్వాయిస్ కంటే ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకునేది అప్ టు 1,000 ఉంటే సప్లయర్కి ఒక ఆప్షన్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్నే
సచ్ ఎక్సెస్ అమౌంట్కి టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకోవచ్చు. ఇక్కడ కింద కేసులో ఫస్ట్ 5500 తీసుకున్నాడు. యాక్చువల్ అమౌంట్ 5000 కంటే ఎక్కువ అమౌంట్ 500 తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేటే టైమ్ ఆఫ్ సప్లైగా తీసుకోవచ్చు. సో 5/3ని ఇన్వాయిస్ డేట్గా తీసుకోవచ్చు. సరే, ఫస్ట్ కేసులో జనవరికి, సెకండ్ కేసులో 5/3కి ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఉందో, ఇన్వాయిస్ ఆఫ్ సచ్ ఎక్సెస్ అమౌంట్కి అది దాన్ని కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ 6500కి సంబంధించి ఎక్సెస్ ఆఫ్ పేమెంట్ హీజ్ 1500 విచ్ ఎక్సీడ్స్ 1000 కాబట్టి అండ్ ఇన్ సచ్ కేస్ అబౌవ్ ప్రొవిజన్ అనేది నాట్ అప్లికబుల్ కాబట్టి హ్యాస్ పర్ సెక్షన్ 13(2) ప్రకారంగా ద టైమ్ ఆఫ్ సప్లై షెల్ బి ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ ఎక్సెస్ అడ్వాన్స్ని విల్ బి ద కన్సిడర్. నెక్స్ట్ హెచ్ కేసు బాగా చూసుకోండి. హెచ్ కేసులో 14B, 14B1, 14B2, 14B1 ఫస్ట్ ఏం చెప్తానంటే ఇన్వాయిస్ ఇష్యూ చేసినాడు, పేమెంట్ వచ్చింది. ఈ రెండు బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏమి ఇన్వాయిస్ ఇష్యూ చేసినాము. అండ్ ఈడ ఏం ప్రొవైడ్ చేసినారు, జాబ్ వర్క్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. సో జాబ్ వర్క్కి సంబంధించి ప్రొవైడ్ చేసినది కాబట్టి ఆ డేట్లో టైమ్ ఆఫ్ సప్లై ఎట్లా తీసుకుంటామంటే ఫస్ట్ ఇన్వాయిస్ ఇష్యూ చేసినది ఆర్ పేమెంట్ రిసీవ్ చేసుకునేది, సర్వీస్కి సంబంధించి పేమెంట్ వచ్చినది బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అయితే టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి రెండు బిఫోర్ ఉన్నాయి కాబట్టి ఎర్లియర్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. సెకండ్ కేసు, ఇంకొక కేసు ఏం జరుగుతుందంటే ఒకవేళ పేమెంట్ అనేది ఆఫ్టర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే బట్ ఇన్వాయిస్ అనేది ప్రయర్ టు చేంజ్ ఇన్ రేట్ అంటే ఒకటి అవతల ఒకటి యూతలో ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ సప్లై షెల్ బి ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ని తీసుకోవాలి. ఒకటి అవతల ఒకటి యూతలో ఉన్నప్పుడు డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ని కన్సిడర్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ని కన్సిడర్ చేసుకోవాలి. కన్క్లూజన్, ఇన్ ద గివెన్ కేసులో ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు 21st February, వేర్ యాజ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ 28th February. బోత్ హ్యావ్ అకర్డ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. రేట్ ఆఫ్ ట్యాక్స్కి ముందరనే జరిగినాయి కాబట్టి ఎర్లియర్ తీసుకుంటే టైమ్ ఆఫ్ సప్లై 21st February తీసుకోవాలి. సెకండ్ కేసులో పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నారు ఆఫ్టర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్, బట్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసినారు బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఆ కేసులో డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ కన్సిడర్ చేసుకోవాలి, 25th February కన్సిడర్ చేసుకోవాలి. ఏదైతే పంపించినామో క్యూ లిమిటెడ్కి ఆ రోజుకి సంబంధించి. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఐలో యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారంగా CGST ప్రకారంగా చేంజ్ ఇన్ రేట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎర్లియర్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఏం తీసుకోవాలి అంటే బుక్స్లో ఎంటర్ చేసేది సప్లయర్ కానీ ఆర్ సప్లయర్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేది. సప్లయర్ గురించి మాట్లాడేటప్పుడు పేమెంట్ బుక్లో ఎంటర్ చేసినది అండ్ క్రెడిట్ అయినది, రిసిపియంట్ గురించి అంటే అతని యొక్క బుక్స్లో ఎంటర్ చేసినది డెబిట్ అయినది అని మాట్లాడుతాము. హవెవర్ ఈ పేమెంట్ అనేది క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ 4 working days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్, ద రేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద డేట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్. ఏమంటున్నారు, పేమెంట్ అనేది క్రెడిట్ అనేది ఇన్ ద బ్యాంక్ అకౌంట్లో ఆఫ్టర్ 4 working days అయితే ఎప్పటి నుంచి చేంజ్ ఇన్ డేట్ ఆఫ్ రేట్ నుంచి చూసుకుంటే అప్పుడు డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్ విల్ బీ ద డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైడ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ కిందనే సప్లై చేసేస్తాయి అంటే ఇక్కడ సర్వీస్ అయిపోతుంది ముందరనే అండ్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్, పేమెంట్ సర్వీస్ బిఫోర్ జరిగినవి, ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసినారు ఆఫ్టర్గా, అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై షెల్ బి ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్. డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ కన్సిడర్ చేసుకోవాలి టైమ్ ఆఫ్ సప్లైగా. సో ఎసిన్స్ ఇన్ ద గివెన్ కేసులో పేమెంట్ అనేది ఏందనేది క్వశ్చన్. పేమెంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ within the bank account within 4 working days from the date of change in rate of tax. So thus the date of receipt of payment will be the 11/8, that is 11/8 or 17/8 within 4 working days లో ఉంటే 11/8ని కన్సిడర్ చేసుకుంటాం రిసీట్ ఆఫ్ పేమెంట్లో. ఇదే గివెన్ కేసులో ఏమవుతుంది అప్పుడు 11/8 అవుతుంది అండ్ అప్లికబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి అండ్ ప్రివెలెంట్ అట్ టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి GST 5% ఉంది కాబట్టి SRK లిమిటెడ్ కరెక్ట్ అవుతారు. అండ్ ఫర్దర్
ఇఫ్ ద డేట్ ఆన్ విచ్ పేమెంట్ ఈస్ క్రెడిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి 14 ఉంది, అంటే బిఫోర్కే ఉంది ఇది. అప్పుడు కూడా ఏమవుతుంది, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విల్ కంటిన్యూ టు బి 11/8గానే అవుతుంది. ఎందుకు, ఎర్లియర్ ఆఫ్ 11/8 ఆర్ 14/8 అప్పుడు కూడా పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ బిఫోర్ చేంజింగ్ రేట్. ఇంతకుముందు ఆఫ్టర్ చేంజింగ్ అయినప్పటికీ విత్ ఇన్ 4 వర్కింగ్ డేట్ ఉంది కాబట్టి బిఫోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ బిఫోర్ చేంజింగ్ కాబట్టి రిమైన్స్ సేమ్ అట్టనే ఉంటుంది. నెక్స్ట్ జే కేస్, వేర్ గూడ్స్ అనేది సెండ్ చేసినారు, సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్లో సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ పంపిస్తున్నప్పుడు రిమూవ్డ్ బిఫోర్ సప్లై టేకెన్ ప్లేస్. ఇన్వాయిస్ అనేది షెల్ బి ఇష్యూడ్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఆర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో బిఫోర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై కానీ ఆర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి టైమ్ ఆఫ్ సప్లై సేల్ ఆఫ్ రిమూవల్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లేట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకొని ఫస్ట్ ఆ ఇన్వాయిస్ అనేది ఎట్లా తీసుకోవాలి అంటే టైమ్ ఆఫ్ సప్లై కంటే ముందర, అంటే వాళ్ళే ఇష్యూ చేస్తున్నారు అనుకోండి ప్రాబ్లం లేదు, ఆ డేట్ ఆర్ బిఫోర్కి సప్లై జరిగే ముందర అప్పుడు కానీ ఆర్ 6 months రిమూవల్ చేసిన దగ్గర నుంచి 6 months లోపల కానీ తీసుకోవాలి. ఇక్కడ ఇన్ ద గివెన్ కేసులో అప్రూవల్ అనేది ఎప్పుడు వస్తుందో అనేది చెక్ చేసుకోవాలి. విత్ ఇన్ 6 monthsలో వచ్చింటే అదే టైమ్ ఆఫ్ సప్లై, అదే డేట్ ఆఫ్ ఇన్వాయిస్, అదే లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. సో 15/9కి వచ్చింది కాబట్టి అప్రూవల్ దాన్నే కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ 6 months తర్వాత వస్తే లాస్ట్ డే విల్ బి కన్సిడర్ హ్యాస్ టైమ్ ఆఫ్ సప్లై, 9/2 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ కే ఏదని చెప్పినాము, సప్లయర్ వచ్చేసి సప్లై ఆఫ్ సర్వీస్ వచ్చేసి లైబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. టైమ్ ఆఫ్ సప్లై ఏమి ఎర్లియర్ ఆఫ్ 3 తీసుకోవాలి. ఇక్కడ రిసిపియంట్ మనకు సప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉంటాడో సప్లయర్ ఇన్వాయిస్ నుంచి 61st డే. ఒకవేళ సప్లయరే రిజిస్టర్ కాకుంటే ఏంది అంటే ఆ 61 డే పాయింట్ అనేది రాదు. పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. పేమెంట్ అనేది రిసీవ్ ఇప్పుడు బుక్స్లో ఎంట్రీ అయినప్పుడు కానీ డెబిట్ ఆఫ్ బ్యాంక్లో డెబిట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏమి సెల్ఫ్ ఇన్వాయిస్ చేసుకోవాలి ఇతను. ఇన్ ద కేస్ వేర్ ఇన్వాయిస్ ఈజ్ టు బి ఇష్యూడ్ బై ద రెసిపియంట్ అన్నప్పుడు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. సో కన్సల్టెంట్ వాళ్ళు రిజిస్టర్ కాలేదు కాబట్టి అతను ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 61st డే అనేది రాదు. టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి డేట్ ఆఫ్ పేమెంట్ May 2 కానీ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ March 10th కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే March 10th వస్తుంది. ఒకవేళ సెకండ్ కేసులో ఒకవేళ పురోహిత్ కానీ రిజిస్టర్ అయితే కన్సల్టెంట్గా అతను ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు కాబట్టి డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి 2nd May, 61st డే ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి May 5th అవుతుంది కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే May 2nd అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నావు, క్వశ్చన్ నెంబర్ 2లో చూద్దాం. రేణు దత్ లిమిటెడ్ ఎంటర్స్ ఇన్ టు ఎ కాంట్రాక్ట్ with XYZ Limited on 2nd July for a period of 2 years for construction of new building. సో వాళ్ళు ఒక 2 yearsకి కాంట్రాక్ట్ అంటారు ఆయన, అంటే ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ కిందకి వచ్చేస్తుంది. టు బి యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఫర్ టోటల్ కన్సిడరేషన్ ఆఫ్ 150 lakhs. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి రేణు దత్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద బిల్డింగ్, నేమ్లీ 50%, 70%, 100%. సో ఇనీషియల్ బుకింగ్ ఉంది, 50% ఉంది, 75% ఉంది, 100% ఉంది. సో వేరియస్ స్టేజెస్ వాళ్ళు కంప్లీషన్ ఎప్పుడు చేసినారు అనేది చెప్తున్నాడు. 2/7 కంప్లీట్ అయిపోయింది, 2/5/15/3కి కంప్లీట్ అయిపోయింది. అదే డేట్ ఆఫ్ సర్వీస్ సప్లై ఆఫ్ సర్వీస్ అది 26కి 39కి. ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసినారు, 2/7, 22/3, 24/7, 39. ఓకే. తర్వాత పేమెంట్ ఎప్పుడు జరిగింది, 2/7, 29/3, 23/7, 29. ఫస్ట్ ఇది ఒక కంటిన్యూస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ కాబట్టి వీళ్ళకి 2 డేట్స్ తీసుకోవాలి. 2 డేట్స్ ఏమి, ఎర్లియర్ ఆఫ్ డేట్. ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏమి విత్ ఇన్ టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేసినా అలా చెక్ చేసుకోవాలి. విత్ ఇన్ టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ టైంలో ఇష్యూ చేయకుంటే ఏమి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నో విత్ ఇన్ టైంలో ఇష్యూ చేయాలి అంటే ఎన్ని డేస్ లోపల ఇష్యూ చేయాలి, 30 days లోపల వాళ్ళు ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. ఒకవేళ బ్యాంకింగ్ వాళ్ళు అయితే 45 days అది పక్కన పెట్టేస్తాం. సో కంప్లీషన్ ఎక్కడ డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ అని ఉంది కదా, అది ప్రొవిజన్ సర్వీస్ కంప్లీట్ అయిపోయిన డేట్. అక్కడ నుంచి
30 days లోపల ఇన్వాయిస్ ఇష్యూ చేసిన వాళ్ళైనా చూసుకోవాలి. వితిన్ 30 days లోపల ఇన్వాయిస్ కానీ ఇష్యూ చేసింటే ఇష్యూ చేసిన ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ తీసుకోండి. సో ఫస్ట్ కేసు 27కి ఇష్యూ చేసినారు, సేమ్ డేకి ఇష్యూ చేసినారు. సో డేట్ ఆఫ్ ప్రొవిజన్ డేట్ ఆఫ్ టు ది ఎక్స్టెంట్ పేమెంట్ కవర్ ద సప్లై ఆఫ్ సర్వీస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇప్పుడు ఆ కేసులో ఫస్ట్ కేసులో ఏమి 27 మొత్తం 27లో ఉన్నామంటే డేట్ ఆఫ్ సప్లై వచ్చి టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి 27 వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సెకండ్ కేసు 50 కేసు 15/3కి అయిపోయింది, 22/3కి అయిపోయింది, ఇన్వాయిస్ ఇష్యూ చేసినారు, 29/3కి పేమెంట్ జరిగింది. నార్మల్ సర్వీస్ అయితే అది, బట్ ఇది కంటిన్యూస్ ఆఫ్ సప్లై కాబట్టి వీళ్ళు టైం అనేది ఎప్పుడప్పుడు ఇష్యూ చేయాలంటే సర్వీస్ రోజు ఆర్ సర్వీస్ డేకి ముందర కంప్లీషన్ ఆఫ్ డేట్ మనకి స్టేజెస్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ వర్క్ తెలుసు, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ వర్క్ అనేది తెలుసు. అప్పుడు నేను ఆ పీరియడ్ కంటే ముందర ఆ పీరియడ్ లోపల నేను ఇష్యూ చేయాలి. కాబట్టి ఈ డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఏవైతేనో దాని డేట్ కానీ దాని ముందు డేట్ కానీ ఇన్వాయిస్ ఉండాలి. దాని తర్వాత ఇన్వాయిస్ డేట్ ఉంటే దాన్ని నేను కన్సిడర్ చేయను. అంటే 15/3, 22/3 అనేది 15/3 తర్వాత కాబట్టి 22/3ని నేను కన్సిడర్ చేయను. 15/3 ఆర్ 29/3 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 15/3 వస్తుంది. సో 15/3 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ 75% కంప్లీషన్ ఆఫ్ బిల్లింగ్కి సంబంధించి చూస్తే 26, 24/7 అంటే తర్వాతకు పోయినాడు కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేయను. కాబట్టి 26 ఆర్ 23/7 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 26 వస్తుంది కాబట్టి 26 నేను టైమ్ ఆఫ్ సప్లైగా కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ 39. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ని తీసుకుంటా. 39 ఆర్ 29 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 29 వస్తుంది కాబట్టి 29 తీసుకుంటా. సో ఆన్సర్ చెక్ చేసుకుంటా ఒకసారి. యాజ్ ఫర్ సెక్షన్ 13 ప్రకారంగా టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఇస్ ద ఎర్లియర్ ఆఫ్ డేట్ అరైవ్డ్ అట్ బై మెథడ్ ఏ అండ్ మెథడ్ బి. మెథడ్ ఏ, మెథడ్ బి. నార్మల్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ కవర్ ద సప్లై ఆఫ్ సర్వీస్ ఉంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఇఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్. ఒకవేళ డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పేమెంట్ కవర్ ద సప్లై ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఇఫ్ ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద టైం ప్రిస్క్రైబ్డ్. Since in the present case వచ్చేసి construction of service are provided under a contract period exceeding 3 months కాబట్టి with a periodic payment obligation ఉంది కాబట్టి ఏమి ఇక్కడ periodic payment obligation ఉంది. such service would fall within the ambit of continuous supply of service. సో continuous of supply of service చూసుకుంటే ఫస్ట్ రైట్ జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్పాలి అనేది చెప్తే అండ్ అకార్డింగ్లీ టైమ్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు ఈచ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్కి. సో ఆ డేట్లో మనం స్టేజెస్ ఏవేవి కంప్లీట్ అవుతాయంటే ఇనీషియల్ 50, 75, 100 తీసుకోండి. సిన్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ కాబట్టి అందులోపల ఎర్లియర్ లోపల సో ఎర్లియర్ లోపల ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఎర్లియర్ లోపల ఉంది కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ టైమ్ ఆఫ్ సప్లై 27. 50 కేసులో నాట్ బీన్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 50%. కంప్లీషన్ కాకముందుకి వాళ్ళు ఇష్యూ చేయలేదు కాబట్టి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ కానీ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 15/3 తీసుకోవాలి. 75%కి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద 75% కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ చేయగలరు కాబట్టి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నెక్స్ట్ ఒకవేళ విత్ ఇన్ టైంలో ప్రిస్క్రైబ్ చేస్తే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి 29. ఇది టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి.